పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీరు భలే విచిత్రంగా ఉంటుందని చెప్పాలి. కొన్ని విషయాల్లో ఆయన స్పందించే తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా సాహిత్యం పట్ల పవన్ చూపించే శ్రద్ధ, రచయితల మీద ఆయన చూపించే గౌరవం ఊహించని విధంగా ఉంటుంది. గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఆధునిక మహాభారతం పుస్తకం చదివిన పవన్ విపరీతంగా ప్రభావితమై దాన్ని మళ్ళీ ముద్రణకు పూనుకోవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తాను శివతత్వం మీద రాసి పాడిన గీతాల సీడీని విన్నప్పుడు కూడా పవన్ ఇలాగే ఉద్వేగానికి గురైనట్లు సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణి వెల్లడించారు. బాలు సినిమా షూటింగ్ టైంలో తాను రాసిన నాలోన శివుడు కలడు పద్యాల సీడీని భరణి పవన్కు ఇచ్చాడంట. అయితే అది విని తీవ్ర భావోద్వేగానికి గురైన పవన్ మరుసటి రోజు షూటింగ్కే రాలేని పరిస్థితి చేరుకున్నాడంట. తాను అంత పెద్ద భక్తుణ్ణి కాకపోయినా ఈ సీడీ విన్న తరువాత తనలో ఆధ్యాత్మిక భావాలు నిండిపోయాయని, ఉదయం లేచి షూటింగ్కి కూడా రావాలనిపించలేదని పవన్ చెప్పాడని, అయితే తన వల్ల చాలామంది ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో షూటింగ్కి పవన్ వచ్చాడని, భవిష్యత్తులో శివభక్తుడి పాత్ర పోషించాలనుకుంటున్నట్లు కూడా పవన్ చెప్పాడని తనికెళ్ల భరణి వెల్లడించాడు. కొన్నాళ్ల తరువాత భరణి భక్త కన్నప్ప స్క్రిప్ట్ను పవన్కు వినిపించగా ఇది భారీగా చేయవలసిన సినిమా అని, ప్రస్తుతం తాను ప్లాఫుల్లో ఉన్న నేపథ్యంలో తర్వాత చేద్దామని పవన్ చెప్పాడంట. అయితే ఆ తరువాత పవన్ బిజీ అయిపోవడంతో ఆ కథను తనికెళ్ల భరణి మంచు విష్ణుకి ఇచ్చినట్టు చెప్పాడండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.